అనుగ్రహించబడాలంటే మనం ఏం చేయాలి? మేడగదిలో పెంతెకోస్తు పండుగకు ముందు భక్తులు కనిపెట్టినట్టు మనం కనిపెట్టి ప్రార్థన చేయాలి. దేవా, శక్తిని నింపయ్యా, బలమును నింపయ్యా. దేవుడు నిన్ను శక్తితో నింపాడనడానికి గుర్తేందంటే నీలో పిరికితనం పోతుంది. అది గుర్తు. దేవుడు నిన్ను తన ప్రభావంతో, తన ఆత్మతో, తన శక్తితో నింపాడు అనడానికి గుర్తు ఏమిటంటే చాలా గుర్తులు ఉన్నాయి, చాలా రుజువులు. వాటిలో ఒకటి పిరికితనం పోయింది. ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో, చకాచకా చెప్తాను. లక్షణాలు బయటపడతాయి నీలో. ఈ లక్షణాలు కనపడతాయి. దేవుడు ఆయన శక్తితో నిన్ను నింపాడనడానికి రుజువు. ఇలా ఆయన సన్నిధికి రమ్మని, శక్తిని ఇస్తానని దేవుడు పిలిచిన ఘట్టములు రెండు. ఒకటి మార్కు 3:13, 2 అపోస్తల కార్యం 1:5. మార్కు 3:13లో ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును. మొట్టమొదట ఏం చేయాలంట? తనతో ఉండాలట. తనతో ఉండి ఏం చేయాలంటే శక్తితో నింపబడాలట, ఆత్మను పొందుకోవాలట. అలా పొందిన తరువాత ఆయనతో ఉండి ఆయన బలమును, శక్తిని, అభిషేకమును, జ్ఞానమును పొంది ఆ తర్వాత ఫీల్డ్లోకి వెళ్ళాలి. ఫీల్డ్లోకి వెళ్ళి పనిచేయాలి. ఆ తర్వాత దయాలు ఎల్లగొట్టే శక్తి వచ్చింది. ఆ తర్వాత దయాలు శాసించే శక్తి వచ్చింది. ఆ తర్వాత ఆత్మలు గెలిచే శక్తి వచ్చింది. ఆ తర్వాత స్వస్థపరిచే శక్తి వచ్చింది. ఆ తర్వాత భాషలు మాడే శక్తి వచ్చింది. ఆ తర్వాత ప్రవచించే శక్తి వచ్చింది. ఆ తర్వాత అద్భుత కార్యాలు చేసే శక్తి వచ్చింది. ముందు ఆయనతో ఉండాలి, ఆయన సన్నిధిని కనిపెట్టుకోవాలి. నింపు నీ బలముతో నన్ను, నింపు నీ శక్తితో. నీ ఆత్మతో నన్ను బలపరచు, నీ చిత్తము చేయుట కొరకు. నీ ఆత్మతో నన్ను బలపరచు, నీ చిత్తము చేయుట కొరకు. హలో, ఎక్కువ పడితే టైం పోయింది మళ్ళీ మనకి. దేవునికి స్తోత్రం. ఆయన చిత్తం చేయడానికి మనకు బలం రావాలంటే ఏం చేయాలి? ఆయనతో కూడా ఉండాలి. వారు పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడు, అపోస్తల కార్యము 4, వారు పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడు, ఏమి చూచినప్పుడు? బోధ చూచినప్పుడా? కార్యాలు చూసినప్పుడు?